ఆయన మీ ఫ్యామిలీకి మీకు ఎంత తోచింది అంత హెల్ప్ చేయండి. మీరు ఒకవేళ హెల్ప్ చేయలేని పరిస్థితులు ఉన్నా సరే ఇమీడియట్ గా మీకు ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క షేర్కి వాళ్ళకి ₹1 అయితే రావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు యేసు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచిపల్లి గ్రామానికి చెందినటువంటి పట్నాల శ్రీను గారి పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా హృదయ విధాకరమైనటువంటి సంఘటన. ఇతనికి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఆటో యాక్సిడెంట్ జరిగింది. సుమారు 6 గంటల పాటు ఆటో తన యొక్క మెడ మీద ఉండిపోవడం జరిగింది. అక్కడతో తన యొక్క మెడ నరాలు అదేవిధంగా తన యొక్క స్పైనల్ కార్డ్ కూడా ఇంజరీ అయిపోవడం జరిగిందన్న. అక్కడతో తనకి ఏంటంటే తన నిలువుగా ఒక సగ భాగం మాత్రమే పనిచేస్తుంది. ఎడపక్క పూర్తిగా పనిచేయడం లేదు పూర్తిగా. సో దాంతో పాటు అతనికి ఏంటంటే కనీసం యూరిన్ కానీ మోషన్ కానీ ఏది కూడా తెలియదు. ఒక పక్క ఇప్పుడు చూస్తే 2 ఆడపిల్లలు ఉన్నారన్న, అదేవిధంగా చిన్న బాబు, ఒక పక్క ఈ 3 పిల్లలు ఫ్యూచర్, అదేవిధంగా తను చూస్తే అలా మంచం మీద ఉన్నారు. అతను వదిలేసి ఈవిడ ఎక్కడికైనా వెళ్దామని సరే జరగని పరిస్థితి. అలా ఇంటి దగ్గరే ఉండటంతో వీళ్ళ ఫ్యామిలీ కనీసం తినడానికి కూడా ఏమీ లేక చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. తను శ్రీను గారికి ఎంత పెద్ద ఇంజ్యూరీ ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళ ఇంటి గడప దాటి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా కనీసం వాళ్ళ దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఇలా 2 సంవత్సరాలకి మంచం మీద వదిలేశారన్న. నా పిల్లలు నా ధైర్యం ఎప్పుడు నా పిల్లలు బతికిన్నారు, బతుకున్నారు, లేకపోతే ఎప్పుడు చేయకపోదు. పిల్లలు ఏమైపోతారు ఏటలేదు నా ప్రాణానికి పిల్లలు బెంకెళ్తాను. పిల్లల జీవితం ఎందుకు అనిపిస్తుందండి? ఈ పిల్లలు బాగా చదివించి చేద్దామని నడిచే ఓపిక లేదండి నాకు. దయచేసి